వెల్కమ్ టు సుందర్ షాట్స్. చెప్పనించి ఛాతి తడిపార్ కనబడుట లేదు. మీరు వింటుంది నిజమే. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు గత 15 రోజులుగా జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కనబడుట లేదు. జూలై 20వ తారీఖు పార్లమెంటు వద్ద విద్యార్థులు చేసిన నిరసనలో లాఠీ చార్జ్, బాష్పవాయు గోళాలు, పెల్లెట్ గన్స్, మహిళలను అమ్మాయిలను అసభ్యంగా తాకడం, ఇట్లా పైశాచిక పర్వం కొనసాగింది. అగో ఆ దారుణానికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు దీనికి బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలని కూడా అంటున్నాయి. జూలై 20వ తారీఖు నుండి ఈ రోజు వరకు 15 రోజుల నుండి పార్లమెంటుకు డుమ్మా కొడుతున్నారు. ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి లేకుండానే అనేకమైన కీలక బిల్లులు పాస్ చేసుకున్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సవరణ బిల్లు 2026 కేవలం 10 నిమిషాల్లోనే పాస్ చేసుకున్నారు. చర్చలు ఏమీ చేయలేదు. వందే మాతరాన్ని అవమానిస్తే శిక్షల బిల్లు కేవలం 15 నిమిషాల్లో పాస్ చేసుకున్నారు. ఎంఎస్ఎంఈ లాంటి కీలకమైన బిల్లులు కూడా చర్చలేమీ లేకుండా పాస్ చేసుకున్నారు. ఇలాంటివి ఇంకో 4-5 బిల్లులు పాస్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చాలా క్లియర్ గా డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల పైన జరిగిన దాడి పైన చర్చ జరగాలి, రామ మందిర విరాళాల దొంగతనం పైన చర్చ జరగాలి, ఎంఎస్ఎంఈ పైన చర్చ జరగాలి, నిరుద్యోగం పైన చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అటు ప్రధానమంత్రి, ఇటు హోం మంత్రి పార్లమెంటుకు రావట్లేదు. ప్రధానమంత్రి అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసి అర్ధరాత్రి రీల్స్ వదులుతుండు. మరి వీళ్ళు ఎందుకు పార్లమెంటుకు వస్తలేరు? భయపడుతుర్రా, దాక్కుంటున్నారా, పారిపోతున్నారా, మొహం చాటేస్తున్నారా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.